గూడ్స్ని ఎలా సేల్ చేసినా F8లో చూపించాలి, గూడ్స్ని ఎలా పర్చేజ్ చేసినా F9లో చూపించాలి. ఇయర్స్ లాస్ట్ క్లాస్లో మనం F6 F7 మీద ప్రాబ్లం చేసాము. F4 F5 F6 F7 4 వోచర్స్ మీద మనం ప్రాబ్లం చేసాం. సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ F7 జర్నల్ తర్వాత మనకు ఉండే ఫంక్షన్కి ఏంటంటే F8 అన్నమాట. F8 ఉంటుంది. F8 మనకి సేల్స్ ఉంటుంది. సేల్స్లో మనం 4 ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. మన కంపెనీలో ఉన్న గూడ్స్ని క్యాష్కి సేల్ చేస్తే F8లో చూపించాలి. నెక్స్ట్ సెకండ్ వన్ గూడ్స్ సోల్డ్ ఫర్ చెక్. మన కంపెనీలో ఉన్న గూడ్స్ని బ్యాంక్ చెక్ ద్వారా సేల్ చేసిన F8లోనే చూపించాలి. నెక్స్ట్ థర్డ్ వన్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఎలా సేల్ చేసినా F8లోనే చూపించాలి. లాస్ట్ వన్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ బేస్. అంటే అప్పుకు సేల్ చేసినా కూడా F8లోనే చూపించాలి. ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు వచ్చినా F8లో ఎంటర్ చేయాలి. ఇది మనకి F8 సేల్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను. F8 సేల్స్ ఇందులో ఎప్పుడు మనం 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తారు. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, గూడ్స్ సోల్డ్ ఫర్ చెక్, గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ బేస్. గూడ్స్ని ఎలా సేల్ చేసినా F8లోనే చూపించాలి. నెక్స్ట్ మనకి F8 తర్వాత F9 ఉంటుంది. F9 పర్చేస్ ఉంటుంది. F9లో కూడా 4 ట్రాన్సాక్షన్సే రికార్డ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ని క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తే F9లో చూపించాలి. సెకండ్ వన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ చెక్. మన కంపెనీకి కావాల్సిన గూడ్స్ని బ్యాంక్ చెక్ ద్వారా పర్చేజ్ చేసిన F9లోనే చూపించాలి. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. గూడ్స్ని క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఎలా పర్చేజ్ చేసినా F9లోనే చూపించాలి. లాస్ట్ వన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్రెడిట్ బేస్. అంటే ఒక పార్టీకి అప్పుకు పర్చేజ్ చేసిన పార్టీ నుండి మనం F9లోనే చూపించాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే గూడ్స్ని ఎలా సేల్ చేసినా F8లో చూపించాలి, గూడ్స్ని ఎలా పర్చేజ్ చేసినా F9లో చూపించాలి. ఇవి F8 F9. అయితే మనం సేల్ చేసిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో కస్టమర్స్కి అలా సేల్ చేసిన గూడ్స్ అనేవి కస్టమర్ నుండి మనకి రిటర్న్ వస్తే ఆ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. సేల్స్ రిటర్న్స్ని మనం క్రెడిట్ నోట్ అనే వోచర్లో ఎంటర్ చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తాను.
మనం గూడ్స్ని సేల్ చేసేటప్పుడు ఎలా సేల్ చేసినా F8లోనే చూపించాలి. అలా కస్టమర్కి మనం సేల్ చేసిన గూడ్స్ అనేవి కస్టమర్స్ నుండి మనకే రిటర్న్ వస్తే ఆ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. సేల్స్ రిటర్న్స్ని మనం క్రెడిట్ నోట్ అనే ఓచర్లో ఎంటర్ చేస్తాం. ఈ క్రెడిట్ నోట్ అనే ఓచర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే ఆల్ట్ ప్లస్ F6 ప్రెస్ చేయాలి. ఆల్ట్ ప్లస్ F6 ప్రెస్ చేస్తే మనకి క్రెడిట్ నోట్ అనే ఓచర్ వస్తుంది. సో క్రెడిట్ నోట్ అనే ఓచర్లో సేల్స్ రిటర్న్స్ ఎంటర్ చేస్తారు. అలాగే మనం సప్లయర్స్ నుండి పర్చేజ్ చేసిన గూడ్స్ మనమే సప్లయర్కి రిటర్న్ చేస్తే అలా ఆ రిటర్న్స్ని పర్చేజెస్ రిటర్న్స్ అని పిలుస్తారు. పర్చేజ్ రిటర్న్స్ని డెబిట్ నోట్ అనే ఓచర్లో పోస్టింగ్ చేస్తారు. ఈ డెబిట్ నోట్ అనే ఓచర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ F5 అనే ఓచర్ అనే ఫంక్షన్కి ప్రెస్ చేయాలి. సేల్స్ అయితే గూడ్స్ని సేల్ చేస్తే F8లో చూపించాలి. గూడ్స్ని పర్చేజ్ చేస్తే F9. మనం కస్టమర్స్కి సేల్ చేసిన గూడ్స్ అనేవి కస్టమర్స్ నుండి మనకే రిటర్న్ వస్తే ఆ రిటర్న్స్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. సేల్స్ రిటర్న్స్ని మనం క్రెడిట్ నోట్ అనే ఓచర్లో ఎంటర్ చేయాలి. క్రెడిట్ నోట్ అనే ఓచర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే ఆల్ట్ ప్లస్ F6 ప్రెస్ చేయాలి. ఓకేనా. అలాగే మనం గూడ్స్ని పర్చేజ్ చేస్తే F9లో చూపించాలి. అలా పర్చేజ్ చేసిన గూడ్స్ని మనమే సప్లయర్స్కి రిటర్న్ చేస్తే ఆ రిటర్న్స్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. పర్చేజ్ రిటర్న్స్ని డెబిట్ నోట్ అనే ఓచర్లో ఎంటర్ చేయాలి. డెబిట్ నోట్ అనే ఓచర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ F5 ప్రెస్ చేస్తాం. ఆల్ట్ ప్లస్ F5 ప్రెస్ చేయాలి. ఇవి మనకి F8 F9 అలాగే సేల్స్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్స్. మనం ఇన్ని డేస్ ఏం చేసామంటే F4 కాంట్రా ఓచరు, F5 పేమెంట్ ఓచరు, F6 రిసిప్ట్ ఓచరు, F7 జర్నల్ ఓచర్ అని చెప్పుకున్నాం. కానీ ఇవాళ F8 సేల్స్ ఓచరు, F9 పర్చేస్ ఓచర్ అని చెప్పుకోలేదు. ఎందుకంటే ఈ F8 F9లో మనకి ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటా 2 ఆప్షన్స్ అంటే ఇన్వాయిస్ ఉంటుంది, అలాగే ఓచర్ ఉంటుంది. మనం గూడ్స్ని సేల్ చేసేటప్పుడు కానీ లేదా గూడ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు కానీ వాటి మీద ట్యాక్స్ మీన్స్ GST అనేది అప్లై చేయాలి అంటే ట్యాక్స్ అనేది అప్లై చేయాలి అంటే మనం F8లో కానీ F9లో కానీ ఇన్వాయిస్ అనే ఆప్షన్ తీసుకోవాలి. నువ్వు గూడ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు కానీ లేదా సేల్ చేసేటప్పుడు కానీ ఎలాంటి ట్యాక్స్ అనేది అప్లై చేయకుండా పర్చేజ్ చేసిన లేదా అప్లై చేయకుండా పర్చేజ్ చేసిన దానికి మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఓచర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. నువ్వు గూడ్స్ని సేల్ చేసేటప్పుడు కానీ పర్చేజ్ చేసేటప్పుడు కానీ ట్యాక్స్ అప్లై చేస్తేనే సేల్స్ రిటర్న్స్ మీదైనా పర్చేజ్ రిటర్న్స్ మీదైనా ట్యాక్స్ అప్లై అవుతుంది. సో అప్పుడు ఇన్వాయిస్ తీసుకోవాలి. లేదు ఎలాంటి ట్యాక్స్ లేకుండా సేల్ చేసినా పర్చేజ్ చేసినా ఆ రిటర్న్స్ మీద మనం ఎలాంటి ట్యాక్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ని ఓచర్లో చూపిస్తే సరిపోద్ది. ఇవి మనకి F8 F9 డెబిట్ నోటు క్రెడిట్ నోటు. ఈ వీడియోలో మీకు ఈ ఓచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make